స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12:15 12:14 నుంచి చూద్దాం. అందరితో సమాధానంగా పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికెను, కానీ అతడు పొందలేకపోయాను. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను పొందలేకపోయాను. మారు మనసు పొందట అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఇక్కడ మనం చదివినటువంటి మాటలు గమనించినట్లయితే, మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని జాగ్రత్త పడమని హెచ్చరిక చేయటం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కృపను పొందకుండా తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని దేవుని కృప పొందుకోవాలి, తప్పిపోకూడదు. కృప దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం. దేవుని కృప పొందుకోవాలి. మనం కృప పొందుకోగలిగినట్టయితే రక్షించబడతాం. కృప పొందుకోగలిగితే ఆశీర్వదించబడతాం. కృప పొందితే దేవుని కృప వల్ల మనం ఏదైనా చేయగలుగుతాం. కృప నుండి తొలగిపోయే అవకాశం ఉంది. దేవుడు దయాళుడు, కృప కలిగిన వాడు, కనికర సంపన్నుడు. కాబట్టి ఆ కృప పొందకుండా తప్పిపోయే అవకాశం ఉన్నదా అంటే అవును, ఉన్నది, అవకాశం ఉన్నది. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏశావు తర్వాత కన్నీళ్లు విడిచుచు బ్రతిమలాడెను, కానీ కృప దొరకల, కనికరం దొరకల. ఏడ్చి కూడా అవకాశం లేకుండా పోయింది. కన్నీరు కార్చి కూడా ఫలితం దక్కకుండా పోయింది. ఆయన ఆ కృప కోసమే విలపించాడు, కన్నీరు కార్చారు. ఒక్క ఆశీర్వాదం కూడా అతనికి దొరకల. అందుకని ఆయన అంటున్నాడు కదా, చేదైన వేరు
ఏదైనా మొలిసి మిమ్మల్ని అపవిత్రపరిచినట్టయితే దేవుని కనికరం, దేవుని దయ, కృప పొందకుండా తప్పిపోతాం. అందుకోసం అని చెప్పి దేవుని కృప పొందకుండా పోతారేమో, జాగ్రత్తగా చూసుకోండి అని ఇక్కడ హెచ్చరిక చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి ఏశావు కన్నీరు కార్చాడు, కానీ కృప పొందల. కృప కలిగినట్టయితే, దేవుని కృప తన మీదకి వచ్చినట్టయితే క్షమించేవాడే, ఆశీర్వాదం వచ్చేదే. కానీ అతను ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అలాంటి భ్రష్టుడు, వ్యభిచారి అని పిలువబడ్డాడు. ఒక్క పూట కూటి కోసం ఆశపడ్డాడు. తన దేవుని కృప పొందకుండా తొలగిపోయాడు. అందుకని మనం ఏం చేయాలంటే అపవిత్రత అంటకుండా చూసుకోవాలి. సిదైన ఏరు మనలో మొలవకుండా, కలవరపరచనీయకుండా చూసుకోవాలి. అందుకే మనం గుర్తుంచుకునేది ఏంటంటే దేవుని కృపని మనం పొందుకోవాలంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుని ఎదుట జరిగిన పొరపాట్లు, తప్పిదాలు ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే కనికరం కలుగుతుంది. దేవుని కృప పొందుకుంటాం. ఒప్పుకోకుండా తప్పిదాలు దాచిపెట్టి పర్వాలేదని మనం అలాగే ఉండటం వల్ల దేవుని దయ, దేవుని కృపను పొందుకోలేము. కనుక అతిక్రమాలు జరిగాయి, కానీ ఒప్పుకొని విడిచిపెడితే కృప కలుగుతుంది, దేవుని దయ కలుగుతుంది, తిరిగి క్షమించబడతాం. కానీ దాన్ని ఒప్పుకోకుండా అలాగే కప్పిపెట్టినట్లయితే కృప పొందలేము. దేవుని కృప, దేవుని దయ మనకు రాదు. కాబట్టి దేవుని కృపను పొందుకోవాలి అంటే దేవుని ఎదుట అతిక్రమాలు దాచిపెట్టకూడదు. తర్వాత దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతూ ఉండాలి. ఆయన కృపకు మనం పాత్రులు కావాలి. కన్నీరు కార్చి బ్రతిలాడాడు, కానీ ఏశావుకు అవకాశం దొరకల. ఎందుకు అంటే సమయం మించిపోయింది, సమయం దాటిపోయింది. అందుకని ఒక పూట కూటి కోసం విలువైన జ్యేష్ఠత్వ హక్కు అమ్ముకున్నాడు. కృపను పొందుకోకుండా కృపను పోగొట్టుకున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే గలతీ పత్రిక 5:4 వచ్చిన గలతీ 5:4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగి ఉన్నారు. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులు అని ఎవరైతే తీర్చబడతారో అలాంటి వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడినారు. ఆయన కృపకు తొలగిపోయారు, వాళ్ళు కృపకు పాత్రలు కారు. ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతులంటే పూర్తిగా విరుద్ధం అవుతుంది. పాత నిబంధన ధర్మశాస్త్రం అది వేరు, ఇప్పుడు కొత్త నిబంధన. మనం ధర్మశాస్త్రం క్రింద లేము, ధర్మశాస్త్రం లేదు, కానీ తిరిగి యేసు ప్రభు యొక్క పరిపాలనలోనికి మనం వచ్చాం. కనుక దేవుని పరిపాలనలో మనం ఉన్నాం, కృపలోనికి మనం రావాలి. ఇప్పుడు ఇది కృపాకాలం, దేవుని కృప కోసం కనిపెట్టాలి. అది నీతిమంతులని ధర్మశాస్త్రం వలన ఎంచబడినట్లయితే, తీర్పు తీర్చబడినట్టయితే ఆ ధర్మశాస్త్రపు పాలనలోనే ఉన్నాం. కాబట్టి క్రీస్తు కృపకు వాళ్ళు పాత్రులు కారు. ఆ ధర్మశాస్త్రం వేరు, దేవుని కృప వేరు. అప్పటిది ఏంటంటే నీ పంటికి పన్ను, కంటికి కన్ను. మరి ఇప్పుడేంటంటే ధర్మశాస్త్ర కాలం కాదు, ఇది కృపాకాలం. మరి ఏం చేయాలంట? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి. దానికి దీనికి పూర్తి విరుద్ధం అవుతుంది.
అందుకని మనం నీతిమంతులు అని ధర్మశాస్త్రం వల్ల కాదు, క్రీస్తు కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడాలి. క్రీస్తు కృపలో నుంచి వేరు చేయబడకూడదు, మనం కృపలోనే నిలబడాలి. హెబ్రీ పత్రిక 3:12 చూద్దాం. హెబ్రీ 3:12. సహోదరులారా, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. అంటే జీవము కలిగిన దేవుని విడిచిపెట్టే విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో వస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి అంటారు. ఎందుకని అంటే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి పరీక్షల్లో నిలవలేక కొంతమంది దేవుని మీద, జీవము కలిగిన దేవుణ్ణే విడిచిపెట్టేసి విశ్వాసం లేని దుష్ట హృదయం దేవుని మీద, దేవుడు ఈ కార్యం చేస్తాడు, ఈ పని జరిగిస్తాడు, ఈ అద్భుతం చేస్తాడనే నమ్మకం, విశ్వాసం లేక దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోవటం జరుగుతుంది. అలాంటి దుష్ట హృదయం మనలో ఎవరిలోనైనా ఉంటుందేమోనని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 29:18. ద్వితీయోపదేశకాండం 29:18. ఆ జనుముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలుగు హృదయం కల పురుషుడే కానీ, స్త్రీయే కానీ, కుటుంబమే కానీ, గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండునట్లు మరణకరమైన దుష్టత్వమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లు నేడు ఈ నిబంధన మీతో చేయుచున్నాను. కాబట్టి దుష్ట హృదయం ఏంటిది? మరణకరమైన దుష్కృత్యం ఏంటిది అని అంటే దేవుని విడిచిపెట్టి, జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి వేరే దిక్కుకి వెళ్ళటం, దేవుని విడిచి వేరే దిక్కుకి, వేరే అన్య జనుల దేవతల వైపుకు వెళ్ళటం అనేది ఏంటి అంటే అది మరణకరమైన దుష్టత్వమునకు అది మూలమై ఉన్నది. అలా మీలో ఎవరు ఉండకూడదని హెచ్చరిక చేయటం జరుగుతుంది. తర్వాత 2 కొరింథీ పత్రిక 6:1. 2 కొరింథీ పత్రిక 6:1. కాగా మేము ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మలను వేడుకుంటున్నాము. దేవుడు కృప ఇచ్చేవాడు, దయదలిసేవాడు, కనికరించేవాడు. ఆ దయను వ్యర్థం చేయకూడదు. మనం పొందినటువంటి కృపను పోగొట్టుకోకూడదు. దేవుడు దయదలిసి కృప చూపించి మనకు మేలు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మనల్ని ఆశీర్వదించాడు. ఆ కృపను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు దేవుని కృప విడిచిపెట్టి ఆ కృపను దేవుడు దయదలిసినటువంటి దయను అశ్రద్ధ చేసి, నిర్లక్ష్యం చేసి దూరం అయిపోవటం జరుగుతుంది. కాబట్టి దేవుని కృపకు దూరం కాకూడదు, దేవుని కృపలోనే నిలిచి ఉండాలి. తర్వాత 15:33. 1 కొరింథీ పత్రిక 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. కనుక దుష్ట సాంగత్యం ఒక మంచి నడవడికని చెడిపేస్తుంది. చెడిపోయిన వాడితోటి స్నేహం చేయటం వల్ల మంచి నడవడిక చెడిపోద్ది. అందుకని చెప్పేసి దుష్ట సాంగత్యానికి వెళ్ళకూడదు. దుష్ట సాంగత్యం అంటే దుష్టులతోటి సహవాసానికి వెళ్ళకూడదు. ఒకటి మంచి నడవడికే, మంచి ప్రవర్తనే అయినప్పటికీ దుష్ట సాంగత్యానికి వెళ్ళినందువల్ల నీ మంచి నడవడిక తప్పిపోవటం జరుగుతుంది. అందుకని దుష్ట సాంగత్యానికి వెళ్ళకూడదు. తర్వాత 5:6.
మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? అంటే పులిసిన పిండి కొంచెమే ఉన్నప్పటికీ ఈ పులిపిండి కొంచెమే కానీ ఆ మిగతా ముద్దంతటిని పులిసిపోయేటట్టు చేస్తుంది, పాడు చేస్తుంది. అందుకని చెప్పి పులిపిండి మీలో ఉండకూడదు, పులిసిపోయినటువంటి పిండి మీలో ఉండకూడదు. పులిసినది అంటే పాపం, పులిసినది అంటే పాపం. పాపం అనేది ఏది ఉండకూడదు. తర్వాత యోధా పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలు. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 20-21 వచనాలు. 20-21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు ఉండుడి. అంటే మీరు విశ్వసించేటువంటి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఏది అతి పరిశుద్ధమో దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మతోటి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో భాషలతో ప్రార్థన చేయటం వల్ల మనల్ని మనం దేవునిలో కట్టుకోవటానికి, పరిశుద్ధతలో కట్టుకోవటానికి వీలు కుదురుతుంది. కాబట్టి నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుసు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాసుకొని ఉండుడి. ప్రేమలో నిలిచి ఉండాల. దేవుని కనికరం కోసం కనిపెట్టుకొని ఉండాల. దేవుని కృప కోసం ఎదురు చూడాల. దేవుని ప్రేమలో నుంచి తొలగిపోకూడదు. వేరు ప్రేమలోనికి మనం వెళ్ళకూడదు. దేవుని ప్రేమలోనే ఉండాల. ఆ ప్రేమలోనే నిలిచి ఉంటే మనం ఫలించటం జరుగుతుంది. తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. అంటే దేవుడు వాగ్దానం చేశాం, ఆ వాగ్దానం చేసిన దాన్ని మనం పొందుకోవాలి. ఆ వాగ్దానం పొందుకోకుండా తప్పిపోకూడదు. హల్లెలూయా. దేవుడు కొన్ని నిబంధనలు చేశాడు. ఒక మాట చెప్పాడు, నువ్వు ఈ పని కానీ చేసినట్లయితే నేను నీకు ఆ అద్భుతం చేస్తాను అని. దాన్ని పొందుకోవాలి అని అంటే, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే దేవుడు ఏది చేయమన్నాడో అది చెయ్యాల. దేవుడు ఏది వద్దు అన్నాడో అది చేయకుండా వదిలేయాలి, మానేయాలి. అప్పుడు మాత్రమే మనం వర్ధిల్లగలుగుతాం. హల్లెలూయా. 2వ పేతురు పత్రిక 3:14. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్టు జాగ్రత్తగా పడుడి. మనం వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్టు జాగ్రత్త పడుడి. కాబట్టి నిందలేని వారిగాను నిష్కలంకులుగా మనం ఉండాలి. కనుక మనం ఆయన కోసమే కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకొని నిందలేని వారిగాను నిష్కలంకులుగా మనం ఉన్నట్టయితే మనం ఆయన కృపలో నుంచి తప్పిపోం. ఆయన కృప పాత్రులుగా ఉండగలుగుతాం. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 2వ యోహాను పత్రిక 1:8. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా ఉండండి. అట్టివాడు వంచకుడు,
అంటే మోసగాడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చినటువంటి కార్యాలు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందేటట్టు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్టు సంతానమైతివి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిక్కమైనటువంటి శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా దేవుడు చేస్తే ఇప్పుడు ఏమైపోయిందంట, అది జాతిహీనపు ద్రాక్షావల్లి వలె భ్రష్ట సంతానంగా మారిపోయింది. కాబట్టి ఒకప్పుడు శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా, నీతి కలిగిన ద్రాక్షావల్లిగా దేవుడు నాటాడు. కొంతకాలం తర్వాత అది భ్రష్ట సంతానంగా మారిపోయింది. దేవుడు అందుకే బాధపడుతున్నాడు. మొదట ఆత్మ సంబంధిగా ఆరంభించినటువంటి యాత్ర శరీరానుసారంగా ముగించకూడదు, ఆత్మానుసారంగానే కొనసాగాల. దేవుని కృపకు పాత్రులైనటువంటి మనం ఆ కృపను పొందుకుంటూ అంచెలంచెలుగా కృపలో వర్ధిల్లాలి. కృపకు దూరం కాకూడదు, దేవుని కృపను పోగొట్టుకోకూడదు. తర్వాత 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2వ పేతురు పత్రిక 2:18. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి శాస్త్రాల చేత మరులు కొల్పుస్తున్నారు. కాబట్టి చాలామంది ఏంటంటే వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతూ తామే శరీర సంబంధమైన దురాశల వలన దురాశ కలిగిన వారై తప్పు మార్గమందు నడుచుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని, అప్పుడే ప్రభు దగ్గరకు వచ్చేటువంటి వారిని వారి పోకిరి చేష్టల వల్ల మరలా లోకంలోనికి మళ్ళించటం జరుగుతుంది. అందుకని అలాంటి స్థితి రాకూడదు. దేవుని కృపకు పాత్రలు అయినటువంటి మనం కృపను పోగొట్టుకోకూడదు, కృపకు దూరం కాకూడదు. దేవుని కృప పొందుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత లోకా సువార్త 22:32 చూద్దాం. లోకా 22:32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ అంటున్న మాట ఏంటంటే, నీ నమ్మిక తప్పిపోకూడదు. దేవుని మీద ఒక నమ్మిక, ఒక గురి పెట్టుకున్నావు, ఆ నమ్మికతోటే ముందుకు సాగిపోవాలా. మనస్సు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరచుము. కొంతమంది సహోదరులు ఉంటారు కదా, వాళ్ళని స్థిరపరచాల. కొంతమంది తెలియక దేవుని దగ్గరికి వస్తూనే కొన్ని లోక ఆచారాలు, లోక సిద్ధాంతాలు, ఈ లోక మర్యాదలు పాటిస్తూ ఉంటుంటారు. వాళ్ళు స్థిరంగా లేరు. ప్రార్థనకు ప్రార్థనే, లోక ఆలోచనలు, ఆచారాలు అవి కూడా ఉంటుంటాయి. వాళ్ళు స్థిరపడాల. అట్టటోళ్ళని నువ్వు స్థిరపడి మిగతా వాళ్ళని కూడా స్థిరపరచు అని అంటాడు. అందుకని స్థిరపడాల. మొదట మనం స్థిరపడినట్టయితే అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళకి సంగతి తెలియదు. కాబట్టి వాళ్ళన్ని రంగాల్లో ఉంటారు, అన్ని స్థలాల్లోకి వెళ్తారు. భక్తికి భక్తే, ప్రార్థనకు ప్రార్థనే, మళ్ళీ యథారీతిగా వెనకటి అన్ని విషయాల్లో పాలు పంపులు పొందుతారు. వాళ్ళని స్థిరపరచమని హెచ్చరిక చేయటం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మొదట మనం స్థిరపడాలి, తర్వాత మిగతా వారిని కూడా స్థిరపరచాలి. యెహోషువ గ్రంథం 22:17.
యెహోషువ గ్రంథం 22:17. షెయూరు విషయంలో మనం చేసిన దోషం మనకు సాలదా, అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను గదా, నేటి వరకు మనము దాని నుండి కొనక ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవాను వెంబడి నుండి తొలగిపోవున్నట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేసేదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీల సర్వ సమాజం మీద కోపపడును గదా. ఇశ్రాయేలీల్లో కొంతమంది దేవుని మీదే తిరగబడ్డారంట. వాళ్ళు ఎవరో తిరగబడ్డ కారణాన సర్వ సమాజం మీద దేవుడు కోపపడవలసి వస్తుంది. అంటే దేవుని కోపానికి వాళ్ళు మాత్రమే కాక వాళ్ళతో ఉన్న అందరి మీద దేవుడు కోపపడే అవకాశం ఉంది. అందుకని దేవునికి కోపం రేపకూడదు, దేవుని కోపాన్ని కొని తెచ్చుకోకూడదు. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రంగా ఉండిన ఎడల యెహోవా మందిరముందు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మీ మధ్యను స్వాస్థ్యం తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠం కాక వేరొక బలిపీఠం కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి. మా మీద తిరగబడకుడి. హల్లెలూయా. జరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజం మీదికి కోపం రాలేదా? తన దోషం వలన ఆ మనుషుడు ఒక్కడే మరణమాయనా? లేదు. అంటే ఆకాన్ అనే వ్యక్తి శపించబడిన దానిలో కొంత బంగారం తీసుకొచ్చాడు, భూమిలో తన గుడారంలో పూడ్చిపెట్టాడు. అది శపితమైంది. అది తీసుకోవద్దని దేవుడే చెప్పాడు. కానీ దేవునికి మాటకు తిరగబడ్డాడు. వ్యతిరేకంగా విరోధంగా అతను కొంత బంగారం తీసుకొచ్చేసి భూమిలో దాచిపెట్టాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఓడిపోయారు, అపజయం పాలయ్యారు, అందరూ బాధపడ్డారు. ఎందుకు మనకందరికీ ఇంత నష్టం, ఎంత ఆపద వచ్చింది అని ఆలోచిస్తే ఆకాన్ చేసిన తప్పిదమే. ఒక్కడు చేసిన తప్పుకి అతను ఒక్కడికే రాలా, శిక్ష అందరికీ వచ్చింది. అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే మన వల్ల మిగతా అందరూ నష్టపోకూడదు, మన మూలంగా అందరూ కష్టాల పాలు కాకుండా ఉండాలంటే మనం దేవుని మీద తిరగబడకుండా ఉండాలి. దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే దేవుడు వద్దు అన్న చెప్పిన దాన్ని చేయకుండా ఉండటమే. చేసామంటే దేవుడు కాదన్న పని చేసామంటే తిరగబడినట్టే. కనుక దేవుని మీద తిరగబడితే దేవుని కోపం వస్తుంది, అందరి మీద ఆ కోపం రగులుతుంది. అందుకని దేవుని మీద మనం తిరగబడిన వారిగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పాపం అనేటువంటిది మనలో కనపడకుండా మనం జాగ్రత్త పడగలిగితే, ఒకవేళ పాపం దొరికిందా, అపవిత్రత అంటిందా, మురికి ఎక్కడైనా మనల్ని ముట్టిందా, దాన్ని కప్పు పెట్టుకోకుండా సాధ్యమైనంత తొందరగా ఒప్పుకొని ప్రభు ఎదుట దాన్ని కడుక్కొని మనల్ని మనమే శుద్ధీకరించుకోగలిగితే, పరిశుద్ధపరచబడగలిగితే పరిశుద్ధులమైనటువంటి మన దగ్గరికి ప్రభు కోపం రాదు, సాతాను సమీపించదు, దేవుని కృప మన మీద కలుగుతుంది. అందుకని దేవుని యొక్క కృపలో నుంచి మనలో ఏ ఒక్కరూ తొలగిపోకూడదు. ఆమేన్. కనుక దేవుని కృపలో నుంచి మనం తొలగిపోవద్దనేది దేవుడు చేస్తున్న హెచ్చరిక. అందువల్ల దేవుని కృపకు పాత్రులమైన మనం కృపలో నుంచి తొలగిపోకుండా జాగ్రత్తగా కృప కోసం కనిపెట్టాలి, దేవుని కృప కోసం ప్రార్థన చేయాలి. హెబ్రీ పత్రిక 4 అధ్యాయం 11 వచనం చూస్తే,
హెబ్రీ పత్రిక 4:11. కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్టుగా మనలో ఎవడను పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాం. ఇవన్నీ మనకి జాగ్రత్త దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే, కృప పొందకుండా తప్పిపోతామేమో, విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోతామేమో అంటే తప్పిపోకూడదని ముందుగానే హెచ్చరిక చేయటం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 13:5. 2 కొరింథీ పత్రిక 13:5. మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? అంటే భ్రష్టులు అయ్యే అవకాశం ఉంది. విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి అని అంటాడు. అంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, భ్రష్టులం కాకూడదు, పరీక్షించుకోవాలి. విశ్వాసం లేని వారమైతే భ్రష్టులైపోతాం. కాబట్టి భ్రష్టులు కాకూడదని హెచ్చరిక చేయటం జరుగుతుంది. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు యేసు మీలో ఉన్నాడు అని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు. మన భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మనలోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తప్పిపోకూడదు. దేవుడు కాదు వద్దు అన్నదాన్ని చేయకూడదు. దేవుడు చెయ్యమని చెప్పిన దాన్ని చెయ్యాల. కాబట్టి దేవుడు వద్దన్న దాన్ని చేస్తే భ్రష్టులు అయిపోతాం. కనుక దేవుడు చేయమన్న దాన్ని చేయకపోయినా భ్రష్టులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం చూస్తాం, ఏమని ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే నేను భ్రష్ట ఆత్మకు అప్పగించేస్తాను అంటాడు. అంటే భ్రష్టమైన ఆత్మ ఆ జీవితం అంతే ఇక భ్రష్టు పట్టిపోద్ది. ఎన్నిసార్లు గద్దించినా, ఎంత చెప్పినా వినకపోతే, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే అకస్మాత్తుగా తిరుగు లేకుండా నాశనం ఆ వ్యక్తికి వచ్చుద్ది. లోబడాల, భ్రష్టులు కాకూడదు. భ్రష్టాత్మకు అప్పగిస్తానంటాడు. ఎందుకు ఆ వ్యక్తిని భ్రష్టాత్మకు అప్పగించటం అంటే ఎన్నిసార్లు దేవుడు గద్దించినా దేవుడి మాటకు లోపడకపోతే, అవిధేయత చూపితే, తిరుగుబాటు చేస్తే, దేవుని కృప పొందకుండా, దేవుని కనికరాన్ని పొందకుండా దూరమై ఎడమైపోతే, బైబిల్ అంటుంది ఆ వ్యక్తి తరువాత ఏశావు కన్నీరు విడిచెను, బతివులాడాను, కానీ కృప పొందలేకపోయాడు, కృపలో నుంచి తొలగిపోయాడు. ఎందుకంటే తన జ్యేష్ఠత్వపు హక్కును ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకున్నాడు. అందుకే అతను భ్రష్టుడైపోయాడు. హల్లెలూయా. ఈ జ్యేష్ఠత్వపు హక్కు విలువ ఎంతో, అధికారం ఎంతో, దాని స్థితి ఏంటో తెలుసుకోలేక ఒక పూట కూటి కోసం అమ్మేసేసేసాడు. తెలియలా. తర్వాత తెలుసుకుని గ్రహింపుకొచ్చి ఏడ్చాడు, కానీ ఫలితం లేదు, దక్కలేదు. తర్వాత అబద్ధం ఆడాడు. పేతురు పొరపాటున యేసుని ఎరగను, నేను యేసుని వెంబడించలేదని అబద్ధం చెప్పాడు. ముమ్మారు అబద్ధం ఆడిన పేతురు వెల్పటికెళ్ళి ఎక్కి ఏడ్చాడు, క్షమాపణ కోరుకున్నాడు. వెంటనే ఎక్కులు పెట్టి ఏడ్చాడు గనుక క్షమాపణ కలిగింది, కృప పొందుకున్నాడు. భ్రష్టుడు కాల. తిరిగి అధికారం దేవుడే పిలిచి, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలువ నేరవని అధికారం అప్పగించాడు. కానీ తర్వాత యోధ గ్రహింపుకు వచ్చింది, కానీ వెంటనే క్షమాపణ అడిగితే బాగుండేది. అంత అయిపోయిన తర్వాత యాజకుల దగ్గరికి వెళ్ళాడు.
నీతిమంతుని రక్తాపరాధం నేను సిందించాను, ఈ సొమ్ము నాకొద్దు, మీరేది తీసుకోండి అని అడిగాడు. ప్రధాన యాజకుడు, చేసేదేదో చేసావు, అయిపోయింది, ఇంకా మాకు తెలీదు, ఏమన్నా చేసుకోపో అని పంపించేశారు. వెల్పలకి వెళ్ళాడు, ఎక్కి ఏడ్చాడు. ఏడ్చినా ఫలితం లేదు, క్షమాపణ దొరకలేదు. ఎందుకు అంటే ఆలస్యం అయిపోయింది. హల్లెలూయా, ఆలస్యం అయిపోయింది, టైం అయిపోయింది. ఇక చివరికి ఊరు వెల్పలకి వెళ్ళి ఎత్తైన చెట్టుకి ఒక తాడు కట్టుకుని ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఆ తాడు కూడా తెగి కింద పడి పొట్ట పగిలిపోయి పేగులన్నీ బయటకు వచ్చి భయంకరమైన మరణం, సావు పొందాడు యోధా. ఎందుకంటే ఏడ్చాడు కానీ, క్షమాపణ అడిగాడు కానీ ఆలస్యం అయిపోయింది, లేట్ అయిపోయింది. ఏశావు కూడా కన్నీరు కార్చాడు కానీ కృప పొందుకోలేకపోయారు. కృపకి పాత్రలు కాలేదు, దేవుని కృప నుంచి తొలగిపోయారు. అందుకే మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుని కృపకు దూరం అయిపోతామేమో, దేవుడే ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే భ్రష్టాత్మకు అప్పగిస్తాడేమో. మనమే విశ్వాసంలో నుంచి తొలగిపోయి భ్రష్టులమైపోతామేమో. మనమే పరీక్షించుకొని జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుని కృప పొందుకోవటం అనివార్యం, తప్పనిసరి. ఆయన దయ, ఆయన కృప మనకు కావాలి. కృప కోసం కనిపెడితే ఖచ్చితంగా ఆయన కృప చూపించే దేవుడు. కన్నీరు గార్చి పశ్చాత్తాపడితే జరిగిన తప్పిదాలు క్షమించి చేర్చుకుంటాడు కానీ ఆయన వద్దకు వచ్చే వాళ్ళని ఎంత మాత్రం త్రోసివేయడు. కాబట్టి దేవుని కృప కోసం మనం కనిపెడదాం. ఎక్కడ దేవుని కోపంకి గురి కాకుండా దేవుని కృప కోసం బ్రతిలాడుతూ ప్రార్థన చేద్దాం. దేవాని కృపకు నాకు కావాలి, కనికరించు, దయ చూపించు, క్షమించుమని కృప కోసం కోరుకున్నట్టయితే త్వరగా దేవుని కృప, దేవుని దయ పొందుకోవటం కుదురుతుంది. ఆలస్యం అయినందువల్ల యోధా కృప పొందలేకపోయాడు. ఆలస్యం అయినందువల్ల ఏశావు కూడా కన్నీరు విడిచి కూడా దేవుని కృప పొందలేకపోయాడు. అందుకని మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత త్వరగా, సాధ్యమైనంత పెందల కన్నే దేవుని కృపను కోరుకుంటూ కన్నీరు గార్చి ప్రార్థన చేసినట్లయితే దేవుని కృపను బట్టి ప్రార్థన ద్వారా దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపాన్ని బట్టి ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తాడు. బలలో చేయి వేయటానికి అర్హత దొరుకుతుంది, యోగ్యత కలుగుతుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవా నీ కృప పొందకుండా ఏశావు తొలగిపోయినట్టు, యోధా తప్పిపోయినట్టు మేము తప్పిపోకూడదు. నీ కృప కావాలి, నీ కృప మాకు కావాలని ఆయన కృప కోసం వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు ముద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవా నీకు వందనాలు. ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై స్తోత్రాలు. దయగల మీ హస్తాన్ని చాపండి, కుడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ రాత్రికాల దీవెనాశ్రులతో నింపి పంపమని, రేపు ఎల్లుండి జరుగుతున్న శుద్ధీకరణ కూటంలో తాము శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని ప్రభు నీ పాదాల వద్ద కనిపెట్టి కృప పొందే వారిగా ఒక్కొక్కరిని దీవించుమని, అభిషేకించి వాడుకొని మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్.